ముందు కూడా చెప్పా బాబు గారికి దాన్ని ఏమంటారు ఆత్మబంధువు రాధాకృష్ణ గారు. బాబు గారిని ఏదన్నంటే బాబు గారు పట్టించుకోరు, లోకేష్ గారు పట్టించుకోరు, ఇవన్నీ రాజకీయాల్లో సహజం అనుకుంటారు. సాధారణంగా రాజకీయ పార్టీలు కాకుండా పత్రికలు ఇట్లా అన్నారు ఇంతవరకే ఉంటుంది. అలా కాకుండా సామాన్య కార్యకర్త కాకుండా కట్టర్ కార్యకర్త తరహాలో పత్రికనే చివరికి కట్టర్ కార్యకర్తల యొక్క కరపత్రికగా మార్చేసినటువంటి వేళ బాబు గారిని గతంలో ఎవరన్నా అధికారి ఏదైనా ఆ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఏదన్నా అంటే ఆ అధికారికి కంటిన్యూషన్ ఎట్టిస్తారా, అధికారులు తొక్కేయాల, నాశనం చేసేయాలి, తీసుకెళ్ళి జైళ్ళలో పెట్టేయాలి, కేసులు పెట్టేయాలి, వేధించాలా, ఎందుకు వేధించవు నువ్వు, ఇదేంటి అని బిగిన్ చేస్తుంది జ్యోతి. వెంటనే దాన్ని బేస్ చూసుకుని మరికొంతమంది కట్టర్లు దాని మీదన పుంకాలుగా చేస్తారు. ఆ తర్వాత బాబు గారి దగ్గర ఉన్నటువంటి టీము దాన్ని తీసుకుని బాబు గారికి చెప్తే ఆగిపోతుంది. దీన్నే షాడో గవర్నెన్స్ అంటారు. ఒకప్పుడు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కలిసి మన్మోహన్ని నడిపించినట్టుగా దీన్నే బ్యాక్ సీట్ డ్రైవింగ్ అంటారు. ఇప్పుడు అలాగే ఇక్కడ బాబు గారిని నడిపిస్తున్నారు కొన్ని విషయాల్లో మాత్రం. అందులో ఇప్పుడు రాజశేఖర్ అనేటటువంటి అధికారి వ్యవసాయ శాఖకి సంబంధించి ఆయన రిటైర్ అయిపోతుంటే ఏడాది పాటు ఎక్కువగా మళ్ళీ ఎక్స్టెండ్ చేశారట. అధికారులు కొరత ఉందని చెప్తూ రాజశేఖర్తో పాటు అదే రోజు రిటైర్ మరో ఐఏఎస్ పోల భాస్కర్ సర్వీస్ కాలం పొడిగించలేదు. జలవనరులు, విద్యుత్, ఆర్థికం లాంటి ప్రత్యేక శాఖలు టెక్నికల్ అంశాలు అర్థం చేసుకోవడం కష్టం అంటూ అందరు అధికారులు ఆ శాఖలు చేయడం లేదు. కానీ వ్యవసాయ శాఖ సాధారణ సబ్జెక్ట్, అట్లాంటి దాంట్లో ఉన్న రాజశేఖర్ కోసం అని చెప్పేసి నువ్వు ఎట్లా ఎక్స్టెండ్ చేస్తావు అని చెప్పేసి జ్యోతి రాసింది. మేబీ ఇవాళ ఆగిపోవచ్చేమో చూడాలి.